అనుమతి లేని ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ జిల్లా సమితి రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కేవలం పత్రిక ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో R&B వసతి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో AISF నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని పాఠశాలల పైన చర్యలు తీసుకోవడం జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టిలో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకుండా పత్రిక ప్రకటనలకే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి లేని పాఠశాలల గురించి దృష్టికి తీసుకెళ్లడంతో అడిగితే మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు చాట్ చేసినట్టు చెప్పారన్నారు. కాని మండల విద్యాశాఖ అధికారులు మాత్రం అనుమతి లేని విద్యాసంస్థలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖను ఎటువంటి లోపాలు జరగకుండా చూడాల్సినటువంటి విద్యాశాఖ అధికారులే విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేని పాఠశాలలో అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యార్థుల జీవితాలతో విద్యాశాఖ అధికారులే చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి నెలకొందన్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు ఎన్ని అనుమతి లేని పాఠశాలల పైన చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా మూసివేయడం జరిగిందో బేషరతుగా పత్రిక ప్రకటన ద్వారా ప్రకటన చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే మండల విద్యాశాఖ అధికారులే జిల్లా విద్యాశాఖ అధికారికి తప్పు దోవ పట్టిస్తున్నారని మేము AISF విద్యార్థి సంఘం పరిశీలనలో తెలిసిందన్నారు. విద్యార్థి సంఘాలు అనుమతి లేని పాఠశాలల పైన చర్యలు తీసుకోమని వినతి పత్రాలు అందజేసిన పత్రిక ప్రకటనలు ద్వారా కాకుండా సీజ్ చేసిన దాఖలాలు లేవన్నారు. కావున మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అనుమతి లేని పాఠశాలలకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి ఇచ్చి వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మాత్రం విద్యాశాఖ అధికారుల, కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అలాగే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల పేరుతో పుస్తకాలు, యూనిఫార్మ్స్తో వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొందన్నారు. దీనిపైన కూడా విద్యాశాఖ అధికారులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి విద్యాసంస్థల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, జిల్లా నాయకులు రంజిత్, నిరాజ్, టోకు, విఠల్ తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి విద్యాశాఖ అధికారులు, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు లేకుండా ఇవాళ విద్యార్థుల విద్యార్థులతోటి ఇవాళ చెలగాటమాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము పూర్తి స్థాయిగా దీనిపైన చర్యలు తీసుకోకపోవడంలో పూర్తి స్థాయి మండల విద్యాశాఖ అధికారుల వైఫల్యం ఉందని మేము AISF విద్యార్థి సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మీరు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు విద్యా అనుమతి లేనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలపైన ఎన్ని విద్యా సంస్థలపైన మీరు చర్యలు తీసుకున్నారనేది బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము విద్యార్థి సంఘాలుగా మేము విద్యాశాఖ అధికారితో మాట్లాడితే మేము చర్యలు తీసుకుంటున్నాము, మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాం అంటే మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కాదు, మీకు నగరంలోని కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మీరు ఎన్ని విద్యా సంస్థలపైన చర్యలు తీసుకున్నారు, ఎన్ని విద్యా సంస్థలకి మీరు నోటీసులు పంపించారు, మీరు ఇక్కడ MO మండల విద్యాశాఖ అధికారి ఎన్ని అనుమతి లేనటువంటి విద్యా సంస్థల దగ్గర పోయి మీరు నోటీస్ ఇచ్చి ఎన్ని విద్యా సంస్థలు సీజ్ చేసిర్రు,
అనేది ఇక్కడ బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు మాట్లాడితే ఏమంటున్నారంటే నేను పూర్తి స్థాయిలో మండల స్థాయి విద్యాశాఖ అధికారులు నేను సమాచారం ఇస్తున్నా, చర్యలు తీసుకోమని చెప్తున్నా అని చెప్తున్నారు. మరి జిల్లా విద్యాశాఖ అధికారి మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా మీరు కనీసం మీరు చర్యలు తీసుకోవడంలో మీరు ఎందుకు విఫలం అవుతా ఉన్నారు? మండల విద్యాశాఖ అధికారులు అంటే మీరు ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమైనా కొమ్ము కాస్తా ఉన్నారా, లేకపోతే అమ్ముడు పోయారా? మేము బహిరంగంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎందుకు దీనిపైన మీరు మాట్లాడట్లేదు? మీరు ఎందుకు మాట్లాడదలుచుకోలేదు? ఖచ్చితంగా మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము లాస్ట్ మంత్లోనే మేము 9 విద్యా సంస్థలకి నగరంలో అనుమతులు లేవని మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారులు మీకు పంపించారని చెప్పి మీరు ఎన్ని విద్యా సంస్థలకు మీరు నోటీసులు ఇచ్చారు? మీరు ఎవరిపైన చర్యలు తీసుకున్నారు? మీరు ఇక్కడ బృందా అనే ఒక స్కూల్ ఇక్కడ మన నామదేవాడలో పెట్టారు. బృందా అనే స్కూల్ పెట్టడం జరిగింది. అంటే బృందా స్కూల్కి ఆర్జేడీ నుంచి మాకు పర్మిషన్ వచ్చింది అని చెప్పి ఓపెనింగ్ పర్మిషన్ వచ్చింది అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మీకు కనీసం ఫైల్ రాలేదు, ఏం లేదు. అక్కడ కమర్షియల్ బిల్డింగ్ ఉంది, అసలు స్కూల్ ఎక్కడ ఉంది అనేది మీకు ఏమైనా తెలుసా? అంటే రాష్ట్ర స్థాయి నుంచి మీకు ఆర్జేడీ నుంచి పర్మిషన్ వస్తే అయిపోయిందా? అంటే ఇక్కడ పరిస్థితి ఏందనేది మీరు గమనించారా? మీరు ఎట్లా అనుమతిస్తారు? అంటే ఇవాళ విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయి ఒక ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇవాళ కొమ్ము కాస్తా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మీరు ఇవాళ కొమ్ము కాయడం వల్ల ఇవాళ మీరు బాగుపడతారేమో కానీ విద్యార్థుల జీవితాలు ఇవాళ నాశనం అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఖచ్చితంగా మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తాము. మేము సోమవారం రోజు వరకు మేము టైం ఇస్తూ ఉన్నాం. మీరు ఏదైతే అనుమతి లేనటువంటి విద్యా సంస్థలపైన ఎన్ని విద్యా సంస్థలపైన మీరు చర్యలు తీసుకున్నారో మీరు ఖచ్చితంగా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎన్ని విద్యా సంస్థలు సీజ్ చేసిరో ఖచ్చితంగా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కమర్షియల్ బిల్డింగ్లో అనేకమైనటువంటి విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ లేకుండా ఇవాళ ఎన్ఓసి లేకుండా ఇవాళ పొల్యూషన్ ఎన్ఓసి లేకుండా అనేకమైనటువంటి ఇవాళ విచ్చలవిడిగా అంటే మీరు విద్యార్థుల ప్రాణాలతోటి ఎటువంటి చెలగాట మాడినా మీకు సంబంధం లేదు. మీరు ఒక మండల స్థాయి విద్యాశాఖ అధికారులు, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు, మీరు విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి వ్యక్తులు మీరే. ఇవాళ విద్యారంగం పైన దృష్టి సారించకపోతే మీరు ఎవరికి ఇవాళ మీరు వస్తాత పలుకుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తక్షణమే సోమవారం వరకు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు నాడు అవసరం అనుకుంటే ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకొని అయినా సరే మంగళవారం రోజు నాడు కలెక్టరేట్ ఛాంబర్ ముట్టడి చేస్తాము. మండల స్థాయి, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇంకా అవసరం ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అయినా పోతామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.